హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వాయిస్ 94. సో ఈ రోజు అయితే మనమైతే రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 దీని గురించి అయితే మొత్తం మనము పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఇది ప్రతి ఒక్కరికి ఇది కూడా చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి దానికి గురించి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఈరోజు అయితే దీని మొత్తం స్పెసిఫికేషన్స్, మోడిఫికేషన్ అండ్ సీట్ కెపాసిటీ, హైట్, బైక్ మైలేజ్, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ మొత్తం అన్నీ ఈరోజు మనమైతే బాగా నీట్గా డీటెయిల్గా డిస్కసింగ్గా మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ చేయకోకుండా మనమైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇంకా డీటెయిల్స్లోకి వస్తే మనకైతే ఫస్ట్ ప్రైస్ అయితే చెప్పేస్తాను నేను. ఇది అనంతపూర్లో వచ్చేసి 1.50 lakhs అండ్ గోస్ అప్ టు రూపీస్ 1.75 lakhs అయితే ఉంది. చాలా అంటే చాలా మంచి కాస్టే అనుకోవచ్చు, ఎందుకంటే 2 lakhs లోపలే ఇది అయితే మనకి ఈ బండి అయితే మనం తీసుకోవచ్చు. సో అందుకే అందరూ త్వరపడండి, చాలా అంటే చాలా మంచి బండి ఇది. ఇంకా ముందుకైతే వెళ్దాం, డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఇంకా తెలుసుకుందాం పదండి. సో ఇంకా మైలేజ్ విషయానికి వస్తే హంటర్ 350 క్లెయిమ్డ్ మైలేజ్ ఆఫ్ 36.2 km/L. సో ఇంక ఇంజన్ చూసుకున్నట్టయితే మనకైతే 349.34 cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ దట్ ప్రొడ్యూస్ 20.4 PS ఆఫ్ పవర్ అట్ 6100 RPMలో ఉంది. అయితే మనకి ఈ ఇంజన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ దీని సౌండ్కి మాత్రం ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయినారు. సో మీకు కూడా తెలుసు, రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి దీనికి. సో ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీకి చూసుకున్నట్టయితే మనము 350 cc కాబట్టి ఇది వచ్చేసి 13 liters ఫ్యూయల్ కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ అయితే ఉంటుంది. మంచి 13 liters అంటే చాలా చాలా ఎక్కువే అనుకోవచ్చు మనము. ఇంకా వేరియంట్స్ వచ్చేసి దీంట్లో కలర్స్ అయితే 3 కలర్స్ అయితే వస్తుంది మనకి. ఇది ఒకటి వచ్చేసి రెట్రో ఫ్యాక్టరీ, ఇంకోటి వచ్చేసి మెట్రో డేపర్, ఇంకోటి వచ్చేసి మెట్రో రెబెల్ రెడ్. సో రెబెల్ రెడ్ దాని మీద అయితే నేనైతే వీడియో చేస్తున్నాను, మీకు కూడా తెలుసు, ఫొటోస్ కూడా చూడొచ్చు మీరు. రెబెల్ రెడ్ చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ రెడ్ కాంబినేషన్ అయితే అదిరిపోతుందని ప్రతి ఒక్కరికి తెలుసు, అది డ్రెస్సులైనా, షూస్ అయినా, బైక్ అయినా. సో మీకు కూడా ఇష్టమైతే మీరు ఈ బండినే తీసుకోండి. చాలా అంటే చాలా లుక్లో కూడా చాలా అంటే చాలా బాగుంది. మెట్రో వేరియంట్ రెడ్ కలర్లో మనం చూసుకున్నట్టయితే దీంట్లో మెట్రో వేరియంట్ హ్యాస్ డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ అనలాగ్ కన్సోల్ కూడా ఉంది విత్ ఏ స్మాల్ LCD. సో స్పీడోమీటర్ చూసుకున్నట్టయితే మనకైతే డిజిటల్ ఇన్సెట్ ఫర్ ఫ్యూయల్ గేజ్, దీనికి ఓడోమీటర్ ఉంది, 2 ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి, రిజర్వ్ మీటర్ ఉంది, అండ్ క్లాక్ కూడా ఉంది, అండ్ గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసి మనకి స్విచ్చెస్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా మంచి క్వాలిటీతో స్విచ్చెస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో హై బీమ్, లో బీమ్ ఉంది, మళ్ళీ పాస్ స్విచ్ ఉంది, అండ్ సెల్ఫ్ స్టార్ట్ ఉంది, అండ్ సెంటర్ స్టాండ్ ఉంది, ఇంజన్ కట్ ఆఫ్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ కూడా ఉంది దీనికి. సో ఇంకా చూసుకున్నట్టయితే ఇంజన్ కూడా మంచి పవర్లో ఉంది, మనకి 6100 RPMలో ఉంది కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. సో అందరూ ముందైతే BS7 E20 ఫ్యూయల్ కూడా మనకైతే ఇందులో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, సపోర్ట్ అయితే చేస్తుంది. BS6 కాదు, 7 ఇది. సో ప్రతి ఒక్కరికి ఈ బైక్ అయితే చాలా ఇష్టము. అందరూ కంపల్సరీగా, నేనైతే పర్సనల్గా అయితే నాకు చాలా బాగా ఇష్టం ఈ బండి. ఇంకా కలర్ అయితే అడగనవసరం లేదు, నేనైతే తొందరలోనే ఈ బైక్ అయితే తీసుకోబోతున్నాను. ఇంకా మీరు కూడా లేట్ చేయకండి, చూస్ దిస్ బైక్. ఈ హంటర్ 350లో మనము రైడింగ్ రేంజ్ చూసుకున్నామంటే మనకైతే రైడింగ్ రేంజ్ అబౌట్ 470 km ఆన్ ఏ ఫుల్ ట్యాంక్ వస్తుందంట. మనకైతే టాప్ స్పీడ్ వచ్చేసి దీనిది 130 km/h అయితే మనకైతే వస్తుంది అంటున్నారు. ట్రాన్స్మిషన్ చూసుకున్నట్టయితే మనకైతే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. అంటే దీంట్లో 5 గేర్స్ అయితే ఉంటాయి, మీకు 6 గేర్స్ అయితే ఉండవు, ఓన్లీ 5 గేర్స్ ఉంటాయి దీంట్లో. ఇంకా డిస్ప్లేస్మెంట్ చూసుకున్నట్టయితే 349.34 cc ఇంతకుముందు చెప్పినట్టే. సో ఇంజన్ టైప్ వచ్చేసి మనకైతే సింగిల్ సిలిండర్ 4-stroke SOHC ఇంజన్తో అయితే మనకి ఈ బైక్ అయితే లభిస్తుంది. మంచి ఇంజన్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా సిలిండర్స్ దీంట్లో ఉండేది వచ్చేసి ఒకటే సిలిండర్ అయితే ఉంది. సో చూస్ దిస్ బైక్, ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ ప్రీమియం క్వాలిటీ.
సో, ఇందులో మనకైతే మాక్సిమం పవర్ వచ్చేసి మనకి 20.4 పీఎస్ అట్ 6100 ఆర్‌పీఎం అయితే ఉంది. మీకు ఇందాకే చెప్పాను. మ్యాక్స్ టార్క్ వచ్చేసి 27 న్యూటన్ మీటర్ అట్ 4000 ఆర్‌పీఎం అయితే ఉంది. ఇంకా ఫ్రంట్ బ్రేక్స్ డిస్క్, రేర్ బ్రేక్స్ వచ్చేసి మనకు కొంచెం డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. సో, అది కొంచెం కష్టం అనే చెప్పొచ్చు. బాడీ టైప్ వచ్చేసి క్రూజర్ బైక్స్ లాంటివి ఇవి. ఏబీఎస్ వచ్చేసి సింగిల్ ఛానల్ ఏబీఎస్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ అయితే లేదు. నావిగేషన్ ఉంది దీనికి. మళ్ళీ సర్వీస్ డ్యూ ఇండికేటర్ అయితే మనకి ఇచ్చారు. దీంట్లో ఎల్ఈడి టెయిల్ లైట్ కూడా ఉంది మనకి. ఫ్యూయల్ గేజ్ కూడా ఉంది మనకి. టాకోమీటర్ డిజిటల్. సో, ఇందులో వచ్చేసి మనకైతే అసిస్ట్ నావిగేషన్ కూడా ఇచ్చారు మనకి. లో బ్యాటరీ ఇండికేషన్ కూడా ఉంది మనకి దీంట్లో. క్లచ్ వచ్చేసి మనకి కాన్వెన్షనల్ వెయిట్ క్లచ్ అయితే మనకైతే ఉంది. ఇందులో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. మీ మొబైల్స్ అయితే అక్కడైతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మంచి విషయమే ఇది కూడా. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకైతే బ్రేక్స్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా మంచి బ్రేక్స్ అయితే లభిస్తున్నాయి మనకి. ఒకటి వచ్చేసి 21.29 mm, ఇంకోటి వచ్చేసి 36.71 mm, ఇంకోటి వచ్చేసి 69.42 mm అయితే ఉంది మనకి. ఇంకా విడ్త్ వచ్చేసి మనకైతే 800 mm అయితే ఉంది. లెంత్ వచ్చేసి 2055 mm అయితే ఉంది. హైట్ వచ్చేసి మనకైతే 1055 mm అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా అంటే చాలా తక్కువ అయితే ఉంది. 150 mm అయితే ఉంది. ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్స్కి తగులుతుంది ఇది. కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి. ఒకరైతే ఏం పర్వాలేదు, కానీ ఇద్దరు కూర్చున్నారంటే ఖచ్చితంగా తగిలే తిరుగుతుంది. జాగ్రత్తగా సేఫ్గా వెళ్ళండి. ఇంకోటి వచ్చేసి మనకైతే టోటల్ వెయిట్ వచ్చేసి 360 kgs. చాలా వెయిట్ అయితే అనిపిస్తుంది. కొంచెం అది చూసుకొని మీరైతే కొనుక్కోండి. ఇది మనం క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి 179 kgs అయితే ఉంది. ఇంజన్ ఆయిల్ మనకైతే 2.2 లీటర్స్ అయితే పడుతుంది ఇందులో. సో గైస్, ఇందులో వచ్చేసి మనకైతే సీట్ కెపాసిటీ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సింగిల్ సీట్ వస్తుంది మనకైతే. చాలా అంటే చాలా క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. అందులో ఉన్న కుషన్ అంతా చాలా అయితే బాగుంది మనకి. సో, ఇది కంఫర్టబుల్గా ఇద్దరు పిఎన్ రైడరు మళ్ళీ డ్రైవింగ్ పర్సన్ చాలా హ్యాపీగా అయితే రైడింగ్ చేయొచ్చు. ఇందులో కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుంది మనకి. సో, అందుకే జాగ్రత్తగా అయితే నడపండి. వెయిట్ అనిపించేటట్టు ఉంటే మీరైతే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి మీరు. టోటల్ వెయిట్ మనకి 360 kgs అయితే వస్తుంది. కాబట్టి రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో, ఆ వెయిట్ వచ్చేసి మీరు భరించగలరా, నడపగలరా అనేది మీరే అయితే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్ళి ఎక్కి కూర్చొని ఆ వెయిట్ని ఇంకా కాళ్ళు కింద అందుతున్నాయా లేదా అని అన్నీ చూసుకొని అయితే మీరైతే ఈ బైక్ అయితే తీసుకోండి. అండ్ టెస్ట్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు మీరు వచ్చేసి రెండు విషయాలు అయితే మర్చిపోకండి. ఒకటి వచ్చేసి హెల్మెట్, ఇంకోటి వచ్చేసి లైసెన్స్. ఈ రెండు ఉంటేనే మీకైతే నడపడానికి మీకు నడపడానికి అయితే అనుమతి అయితే ఇస్తారు. ఖచ్చితంగా ఈ రెండు లేకోకుండా మాత్రం వెళ్ళకండి. చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ రెండు ఉంటేనే మీకైతే బైక్ అయితే నడపడానికి వాళ్ళైతే పర్మిషన్ ఇస్తారు. అది లేకోకుండా అస్సలు ఇయ్యరు వాళ్ళు. ఇందులో అయితే ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. మంచిదే. చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది అది కూడా. ఈ బైక్ స్ట్రోక్ వచ్చేసి మనకైతే 85.8 mm అయితే ఉంది. సో, మంచిదే ఇది కూడా. సో, ఇందులో అయితే మనకి ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఉంది. అది మంచిది అని చెప్పొచ్చు. అందులోనే సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంది. సో, మీరైతే భయపడాల్సిన అవసరం అయితే లేదు. దీనికి అయితే కిక్ రాడ్ కూడా ఉంది అండ్ సెంటర్ స్టాండ్ ఉంది. సో, వెనకాల వచ్చేసి గ్రిల్ కూడా మంచిదే ఇచ్చారు వీళ్ళు. టెయిల్ లైట్ కూడా మంచిదే. సో, ఎల్ఈడి టెయిల్ లైట్ కాబట్టి మంచిదే. ఇది వచ్చేసి స్పోక్ వీల్స్తో మనకైతే వస్తుంది కాబట్టి మనకి అది కూడా మంచిదే అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు వచ్చేటివి టైర్స్ అన్నిటినీ ట్యూబ్లెస్ టైర్సే వస్తున్నాయి కాబట్టి ఇది మనం పంచర్ అయినా కూడా కొంచెం ఒక 1 కిలోమీటర్ అయితే మనమైతే మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇందులో మంచి విషయం ఇంకోటి ఏంటి అంటే మనకి హెడ్ లైట్ వచ్చేసి మనకి హాలోజన్ ఇచ్చినారు. మంచిది, అది చాలా అంటే చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ నైట్ టైమ్స్ చాలా బాగా నీట్గా కనిపిస్తుంది. ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి మనకైతే 300 mm, రేర్ బ్రేక్ వచ్చేసి మనకైతే 153 mm అయితే ఉంది. చాలా మంచిది ఇది కూడా. సో, సూపర్ గుడ్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ టైర్ ప్రెషర్ వచ్చేసి మనకైతే 29 PSI, రేర్ టైర్ ప్రెషర్ వచ్చేసి మనకైతే 33 PSI అయితే ఉంది. సో, టైర్ ప్రెషర్ కూడా మంచిదే, చాలా బాగుంది. సో గైస్, ఇంతకుముందు అయితే నేనైతే ఇది ట్యూబ్లెస్ టైర్స్ అని నేను చెప్పాను కదా. సో, సారీ, రాంగ్. అదైతే ట్యూబ్ టైర్స్ ఇవి. సో, కొంచెం కష్టమనే చెప్పుకోవచ్చు మనమైతే. సో, వీల్ టైప్ వచ్చేసి మనకైతే అలాయ్ వీల్స్. సో, ఇది కూడా మంచిదే, చాలా బాగుంటుంది, స్టైలిష్గా కూడా ఉంటుంది. సో, ప్రతి ఒక్కరైతే ఇంజన్ అయితే చాలా స్మూత్గా ఉంది. చాలా అంటే చాలా నీట్గా, క్లీన్గా, బాగా అయితే జర్నీ అయితే సాగుతుందని అయితే చెప్తున్నారు ఈ బండి మీద అయితే, హంటర్ 350 రాయల్ ఎన్ఫీల్డ్ మీద. సో, నెక్స్ట్ ఇంకా ఏమున్నాయో చూద్దాం.
సో యాగిల్ రెట్రో స్టైలింగ్ గుడ్ హ్యాండిలింగ్ అయితే ఉంది. రెట్రో స్టైల్ అయితే కనపడుతుంది మనకైతే. చాలా అంటే చాలా బాగుంటుందని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు నేను చెప్పేటివి ఇవన్నీ వచ్చేసి ప్రోస్ అండ్ కాన్స్ అయితే నేనైతే చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ చెప్పాను, ఇప్పుడు సెకండ్ పాయింట్ ఇది హ్యాండిలింగ్ రెట్రో స్టైల్ అయితే ఉంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ రోజులైతే మనకైతే గుర్తు చేస్తాయని ఈ బండి ద్వారా వాళ్ళైతే చెప్తున్నారు ప్రతి ఒక్కరు. సో యాక్సెసిబుల్ ఈజీ టు రైడ్ అయితే అంటున్నారు. చాలా అంటే చాలా బాగుంటుందంట రైడింగ్ ఇందులో. మనకి ఏ కష్టం అయితే ఉండదో. చాలా అంటే చాలా బాగుంటుంది. హ్యాండ్లింగ్ కెపాసిటీ కూడా చాలా బాగుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడైతే ప్రోస్ అండ్ కాన్స్లో ప్రోస్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు కాన్స్ అయితే చూద్దాం. ల్యాక్స్ ఎక్విప్మెంట్ అండ్ ఫ్యూచర్. కాన్స్లో ఫస్ట్ వచ్చేసి ల్యాక్ ఎక్విప్మెంట్ అండ్ ఫ్యూచర్స్ అంట. సో నెక్స్ట్ ఏం ముందో చూద్దాం మనం. బేస్ వేరియంట్ లెస్ ఈవెంట్ ఫ్యూచర్స్ అంట. సో దీని గురించి అయితే మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. పిలాన్ సీట్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ అని అయితే చెప్తున్నారు కొంతమంది అయితే. సో ఎందుకు చెప్తున్నారో మనము తెలియదు నాకైతే. సో సీట్ కంఫర్ట్ అయితే మామూలుగా ఇంతవరకు నేను నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ నడిపారు. వాళ్ళందరి దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ 350 ఇవి అయితే ఉన్నాయి. సో వాళ్ళందరూ చాలా బాగుంది, సీట్ కంఫర్ట్ అయితే బాగుంది అని అన్నారు. మళ్ళీ వీళ్ళు ఎందుకు అంటున్నారో తెలియదు. సో చూద్దాం. టైర్స్ వచ్చేసి మనకైతే 110/70 17 ఇంచ్ అయితే టైర్ అయితే ఉంది మనకి. ఫ్రంట్ రేర్ వచ్చేసి 140/70 17 ఇంచ్. సో రెండు 17 ఇంచే కాబట్టి మంచి టైర్స్. గ్రిప్ కూడా చాలా బాగుంది. వీలింగ్ చేసినా కూడా చాలా బాగుంది అంటున్నారు. సపోర్టింగ్ కూడా చాలా బాగుంది. మట్టి రోడ్లో ఎక్కడైనా సరే స్కిడ్ అయితే అవ్వదని చెప్తున్నారు అందరూ. సో ఇది మంచి థింగ్ అనే చెప్పచ్చు. చాలా బాగుంటుంది. సో గైస్ ఇది దీని గురించి అయితే మనకైతే మొత్తం డీటెయిల్స్, ప్రైస్, ఎవ్రీథింగ్, స్పెసిఫికేషన్స్, టైర్స్ గురించి, మనకి హెడ్ లైట్ గురించి అన్నీ అయితే మాట్లాడుకున్నాం. మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే మనం హంటర్ 350 రాయల్ ఎన్ఫీల్డ్ రెడ్ వేరియంట్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకున్నాం. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే నాతో అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు డౌట్స్ అని క్లారిఫై అయితే చేస్తాను. ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి. డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి ముందుకైతే రండి. మీ డౌట్స్ కంపల్సరీగా 100% నేనైతే క్లారిఫై అయితే ఇస్తాను. ఖచ్చితంగా మీ డౌట్స్ని క్లియర్ అయితే చేస్తాను నేనైతే. సో ఇంకా ఎక్కువ చెప్తే మళ్ళీ దీనికి ల్యాగ్ అయితే అయిపోతుంది కాబట్టి ఇక్కడితో నేనైతే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. సో తర్వాత నేను వీడియోలో కనిపించి అయితే మాట్లాడతాను. సో వెయిట్ ఫర్ ఇట్. సో గైస్ ప్రతి ఊర్లో ఎంతెంత ఉండేది బైక్ ప్రైస్ అయితే అన్ని ఊర్లలో ఎంతెంత ప్రైస్ ఉండేది నేనైతే ఫోటో అయితే ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నాను. సో అక్కడ నుంచి అయితే మీరైతే మీకు డౌట్ క్లారిఫై అయితే చేసుకోవచ్చు ప్రైస్ వరకు. సో కోల్కతాలో ఎంత ఉంది, అహ్మదాబాద్లో ఎంత ఉంది, చెన్నైలో ఎంత ఉంది, హైదరాబాద్లో ఎంత ఉంది, బెంగళూరులో ఎంత ఉంది, ముంబై, ఢిల్లీ. సో ప్రతిదీ మీరైతే ఇక్కడైతే చూసుకొని మీరైతే డౌట్ అయితే క్లారిఫై చేసుకోండి. సో గైస్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్ గురించి అయితే మొత్తం తెలుసుకున్నారు కదా. సో ప్రోస్ అండ్ కాన్స్, మళ్ళీ ఇంకా హెడ్ లైట్ గురించి, దాని ప్రైస్, మైలేజ్, టార్క్, స్పీడ్ అన్ని దాంట్లో గురించి. ఇంజన్ క్విల్ స్విచ్ ఉంది అండ్ మళ్ళీ మీకు శారీ గార్డ్ ఉంది, ఫుట్ రెస్ట్ ఉంది. సో అంత క్వాలిటీ అయితే చాలా బాగుంది. మంచి బండి ఇది. ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే 2 lakhsలోనే మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ అయితే వస్తుంది. నేనైతే పర్సనల్గా తీసుకోమని చెప్తాను. చాలా బాగుంటుంది అండ్ స్టైలిష్గా కూడా ఉంటుంది. సో మీరైతే ఏమీ ఆలోచించుకోకుండా మీరైతే తీసుకోవాలనుకుంటే ఈ బైక్ని తీసుకోండి. సో హెల్మెట్ ఖచ్చితంగా తీసుకోండి. హెల్మెట్ కంపల్సరీగా ఉండాలి. హెల్మెట్ లేకపోతే బాగుండదు కాబట్టి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు హెల్మెట్ అయితే తీసుకోండి. డబ్బులు పోతాయి, మనకి ప్రాణం పోతే తిరిగి రాదు కాబట్టి డబ్బుల గురించి లెక్క చేయకోకుండా మీరైతే మంచి క్వాలిటీతో ఉండే హెల్మెట్ అయితే తీసుకోండి. అండ్ ఎవరైనా మోటో వ్లాగింగ్ చేయాలనుకుంటే గోప్రో ఉండే ఆ ఫెసిలిటీ ఉండే హెల్మెట్ని అయితే తీసుకోండి. సో ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, డీటెయిలింగ్గా ఉంది అనుకుంటే లైక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. ఇది డీటెయిలింగ్ కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, హెల్ప్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి చేరేలాగా లైక్ అయితే చేయండి అండ్ ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. అండ్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా నేనైతే క్లారిఫై చేసేకి ట్రై చేస్తాను. సో నా ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ బైక్ గురించి డీటెయిల్స్తో నేనైతే మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్. బాయ్ గైస్.